విజయవాడ ఇంద్రకీలాద్రి మీద ఎల్లుండి నుండి దసరా నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈసారి భిన్నంగా దసరా ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో సీనా నాయక్ చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని, ఎంతో మంది భక్తులు వచ్చినా అన్నదానం కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు. అన్ని శాఖలు సమన్వయంతో దసరా పనులు చేస్తున్నామని సిపి రాజశేఖర్ బాబు చెప్పారు. ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సెంటర్లలో లడ్డు తయారీ కేంద్రం, అదేవిధంగా అదనంగా ఈసారి 8 లడ్డు విక్రయ కేంద్రాలు కూడా తీసుకున్నాము. మనకు అన్నప్రసాదం స్వీకరణ కూడా పెద్ద బిల్డింగ్ మన ఎదురుగానే, మహామంటపం ఎదురుగానే ఆల్రెడీ ఈరోజు ట్రయల్ రన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం స్వీకరణకు కూడా మనము ఏ లోటు లేకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏ భక్తుడైనా కానీ వచ్చిన క్యూ లైన్లో వారికి వాటరు, అదేవిధంగా వచ్చేటప్పుడు 11 రోజులు మనకు వినాయక మందిరం నుంచి అప్ టు టోల్ గేట్ దాటుకొని రాజగోపురం వరకు వచ్చే వరకు కూడా ప్రతి భక్తుడు యొక్క ఆధ్యాత్మికతను, అమ్మకు సంబంధించిన అంటే కనకదుర్గమ్మ వారికి సంబంధించిన శ్లోకాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ డివోషనల్ వాతావరణమే ఉండాలనే ఉద్దేశంతో 11 రోజులు జరిగే 11 అలంకారాలకు సంబంధించిన, వచ్చే వారికి లెఫ్ట్ సైడ్ 11 అలంకారాలకు సంబంధించిన ఫ్లెక్సీలు, వెళ్ళేటప్పుడు కూడా 11 అలంకారాలకు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా ఈ యొక్క ఆధ్యాత్మికతకు కేంద్రం అని చెప్పేసి ఈ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ టెంపుల్ పరిసరాలన్నీ కూడా మనం చాలా కొత్తగా ఈసారి ఆలోచించుకొని ఆనందం లేకుండా 3 సెంటర్లలో లడ్డు తయారీ